అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాజుగారి దొంగలు ఈ సినిమా ఈ కార్యక్రమం రావడానికి ప్రధాన కారణం మా రాజవంశీ గారు అండి. ఆయన పిలిస్తేనే చూడటానికి అలా కనిపిస్తారు కానీ జోస్ అన్నగానే ఉంటుంది, వెలిగిస్తే అక్కడికి వెళ్తుందని. ముందుగా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. డైరెక్టర్ గారు లోకేష్ గారు అండ్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారు. ఇక్కడ నాకు స్టేజ్ మీద కొడుకుని నమ్మిన తండ్రి, స్నేహితుల్ని ఇష్టపడే స్నేహితుడు, వీళ్ళందరినీ నమ్మిన ప్రేక్షకులు ఇక్కడ ఈ థియేటర్లో ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు రేపు ఏదైనా జరగవచ్చు, ఏ సెన్సేషన్ అయినా జరగవచ్చు. సినిమా పరిశ్రమ ఎలాంటిదంటే దూరంగా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చే వాళ్ళకి భయం వేస్తుంది. బట్ దాన్ని పట్టుకోగలిగి కరెక్ట్ గా తీసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడో నిలబెడుతుంది, కూర్చోబెడుతుంది. 20 సంవత్సరాల నా కెరియర్ ప్రయాణం అక్కడ మీడియా దగ్గర స్టార్ట్ అయ్యి, ఆ కెమెరాల దగ్గర అక్కడే స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఇంత ధైర్యంగా అంటే చాలా చూశాను, చాలా అనుభవించాను, చాలా ఫేస్ చేశాను. ఇప్పటికీ ప్రతిరోజు నా ప్రయాణం సినిమా కోసం పరుగులు పెడుతూనే ఉంటది. అలా పరిగెట్టుకుంటూ వచ్చేళ్ళకి చాలా తొందరగానే ఒక సినిమాలో హీరోలుగా వస్తున్నారు వీళ్ళందరికీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇక సినిమా టీజర్ చూసిన తర్వాత సాంగ్ గివ్స్ మీ నాకు చాలా చాలా కిక్కీగా అనిపించింది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక సినిమాకి, చిన్న సినిమాకి ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదో కావాలి, వాళ్ళు అట్రాక్ట్ చేసే అంశం ఏదో కావాలి. కథ మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది, కానీ ముందు జనాల్లోకి వెళ్ళేది పాటే కాబట్టి ఆ పాటను అంత బాగా పిక్చరైజ్ చేశారు డాన్స్ మాస్టర్ గారు. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ కూడా. లోకేష్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్. మీరు చాలా, అంటే నేను చాలా సార్లు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం ఎందుకు ఎలా తీయం, మనకెందుకు అనిపిస్తూ ఉంటుంది. తమిళ్, మలయాళం కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం కూడా తీయగలం అని ఒక టీజర్ తోనే చూపించారు. చాలా బాగా తీశారు, బ్యూటిఫుల్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఈ సినిమాకి వెనకుండి నడిపించిన రాజవంశీ గారు అండ్ ఆదర్ రాజశేఖర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి మీకు నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. సినిమా అంటే చెప్పాను కదా, చూస్తే బాగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే భయం వస్తుందని. అలాంటివి ఏమీ పెట్టుకోకుండా చాలా ప్యూర్ హార్టెడ్ గా మీరు వచ్చి మీ అబ్బాయిని నమ్మి సినిమా తీశారు. మీకు గ్యారంటీగా సక్సెస్ కొడతారు, వీళ్ళు ఇస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో నేను ఆశించేది ఒకటే, ఒక యాక్టర్ గా, క్రియేటివ్ డైరెక్టర్ గా, జెమినీ టెలివిజన్ లో ఎంప్లాయీగా రోజు నా గొంతు మీరు వింటూ ఉంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాను నేను. ఎప్పుడు 24 క్రాఫ్ట్స్ ఏదో ఒక పని చేసుకుంటూనే ఇవాళ మీకు యాక్టర్ గా కొంచెం జెమినీ సురేష్ గా మేము ముందున్నా. సో ఆ ధైర్యంతో ఒక మాట చెప్తున్నా, రాబోయే రోజుల్లో నేను కోరుకునేది, మీరందరూ కోరుకునేది చిన్న సినిమా పెద్ద సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండవండి, మంచి సినిమా హిట్ సినిమాలు మాత్రమే ఉంటాయి. ఆ సినిమా కావాలి, ఈ సినిమా షార్ప్ అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో అంతా ఎప్పుడు